డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు అసలు మీరు చెయ్యాలా చేయొద్దా అని ఏమైనా ఆలోచించారా? అసలు ఆలోచన లేదు. డైరెక్టర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా టాలెంటెడ్ ఆ డైరెక్టరు. నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు రైటర్గా తను వర్క్ చేశాడు. 2 years జర్నీ యాజ్ అ రైటర్గా, నేను డైరెక్టర్గా, మా ఇద్దరి మధ్య ఉంది. సో అతని మీద ఎంతో అపారమైన నమ్మకం. ఇమాజిన్ నేనే డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను, తన చేద్దాం అనుకున్నప్పుడు తన రైటర్గా పెట్టుకున్నా అంటే తన రైటింగ్ స్కిల్స్ మీద నాకు ఎంతో నమ్మకం ఉంటుంది. సో ఇప్పుడే కాదు, నెక్స్ట్ కూడా వరుణ్ అనేటువంటి పలానా డైరెక్టర్తో మాత్రం నేను అతను ఏది చెప్పినా నమ్ము అంటే నమ్మి చేసేస్తాను సినిమా. గీతక్క గారికి టీజర్ ట్రైలర్ చూపించినప్పుడు ఏమని చెప్పింది? నిన్న రాత్రి ఇక్కడ రిలీజ్కి ముందు ఆఫ్కోర్స్ నిన్న రాత్రి ఇంటికి ట్రైలర్ అంతా రెడీ చేసుకుని ఇంటికి వెళ్ళి చూపిస్తే చాలా చాలా సంతోషంగా ఫీల్ అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. రేపు చూడు ఈ రియాక్షన్ ఇంతకు మించి వస్తుంది రేపు నువ్వు అక్కడ చూస్తే అని చెప్పింది. అదే జరిగింది నాకు ఇక్కడ. మీరు ఎప్పుడు చూసినా ఇన్స్టాలో చూసినా సోషల్ మీడియాలో చూసినా నవ్వుతూ కనిపిస్తారు. ఈరోజు ఇంత ఎమోషనల్ ఎందుకు అయ్యారన్న? అదే బ్రో, కరెక్టే చెప్పావు. అందరూ ఏమవుతుందంటే నేను నవ్వేస్తున్నా కాబట్టి నా వెనక బాధ లేదనుకుంటారు, పెయిన్ లేదనుకుంటారు. బట్ స్ట్రగుల్ అనేది రియల్. మనకి బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా మనకి ఏమన్నా వెనకాల నుంచి ఒక సపోర్ట్ ఉండాలని కాదు, బట్ ప్రతి పని మనమే చేసుకుంటూ వస్తాం కాబట్టి వెనక ఒక చిన్న పెయిన్ ఉంటుంది బ్రో. అదంతా ఇవాళ ఇన్నేళ్ల జర్నీ నా కళ్ళ ముందు ట్రైలర్ లాంచ్కి ఇంతమంది వచ్చి ఇంతమంది బ్లెస్ చేస్తూ అందరిలో ఒక పాజిటివిటీ చూసేసరికి అమ్మయ్య ట్రైలర్ వరకు గెలిచాము అనే ఒక భయం ఉంటుంది కదా బ్రో. రాత్రి పగలు చేసి ట్రైలర్కి ఎవరు తీసుకొచ్చాము. నిన్న కూడా ట్రైలర్ మీద ఎడిట్ చేస్తున్నాం, నిన్న కూడా వెళ్ళి ట్రైలర్ సౌండ్ మిక్స్ చేస్తున్నాం. ఈ ట్రైలర్ గెలుస్తుంది సినిమా, మళ్ళీ నెక్స్ట్ విభాగం ఈ ట్రైలర్ గెలుస్తుందా లేదా అనే భయం ఉంటుంది కదా. ఒక్కసారిగా అందరి నుంచి ఆ పాజిటివ్ ఫీలింగ్ వచ్చేసరికి ఇంకా నా ఎమోషన్ ఆగలేదు. సురేష్ ప్రొడక్షన్ సినిమా తీసుకుందంటే 80% సినిమాలు హిట్ అయ్యాయి. అసలు సినిమా స్టార్ట్ చేసే ముందు అసలు సురేష్ ప్రొడక్షన్స్ దగ్గరికి వెళ్తానని అనుకున్నాను. ఈ సినిమా షూట్ చేస్తున్నంత కాలం నేను నా డైరెక్టర్ ఒక విషయం పట్ల చాలా గట్టిగా ఉన్నాను. ఈ సినిమాని రానా అన్నకు చూపించాలి, సురేష్ బాబు గారికి చూపించాలి, ఈ యంగ్ జనరేషన్ ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి చూపించాలి. బికాజ్ మా క్రూలో చాలామంది 24-25 year olds ఉన్నారు. ఇలాంటి జెన్జీ బ్యాచ్ అందరు చేసే సినిమాలు వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మన సినిమా అంతా అయిన తర్వాత వాళ్ళకి చూపిద్దాం అని ఎప్పుడూ అనుకుంటూనే ఉన్నాం, నమ్ముతూనే ఉన్నాం. అదేంటో మేము అనుకున్నది నిజంగా రానా అన్న వాళ్ళకి, సురేష్ సార్కి నచ్చడం మా అదృష్టం. అంటే ఇందులో ఉండే క్యారెక్టర్ మీ రియల్ లైఫ్కి ఏమైనా సింక్ అవుతుందా? వాడు ఎనర్జీ బ్రో, పూర్తిగా కాదు కానీ వాడు ఎనర్జీ బాగా సింక్ అవుతుంది. వాడు లైఫ్లో ఎలా అయితే సక్సెస్ అయ్యాడో నేను సక్సెస్ అవుతే దీనికి రెజోనేట్ చేసుకుని అలా అయింది అని చెప్పగలుగుతాను. డైరెక్టర్ చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అసలు షూటింగ్ సమయంలో ఎలాంటి ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి? అసలు ప్రతిరోజు నేను ఏం చేసినా సరే మా డైరెక్టర్ నవ్వుతూనే ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు. ఆ మనిషి అలా ఫిల్టర్లెస్గా ఉంటాడు. చాలా ఇరిటేటింగ్గా కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనం సీరియస్గా పర్ఫామ్ చేస్తూ ఉంటాం కానీ తనకు అందులో ఏదో కామెడీ కనిపించి గట్టిగా నవ్వుతూ ఉంటాడు, డిస్టర్బ్ అవుతుంటాం. కానీ ఆ లాంగ్వేజ్ మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి షార్ట్ కట్ చేయకుండా మళ్ళీ అలాగే మేము చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. క్రికెటర్ హోస్టింగ్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తాం. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ 100%. విరాట్ కోహ్లీని కలిసినప్పుడు మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు ఎలాంటి అసలు ఫన్నీ అసలు ఆ షేరింగ్ మెమొరీ అంటే ఏం లేదు. విరాట్ కోహ్లీ నేను కలిసినప్పుడు ఎంఎస్కే ప్రసాద్ గారు ఉన్నారు పక్కన. ఎంఎస్కే ప్రసాద్ గారు విరాట్ కోహ్లీ గురించి నాకు చెప్పి ఉండగా నేను ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్తో నేను 18 kilos తగ్గి 6 pack చేసి అన్నీ చేశాను. సో విరాట్ని కలిసినప్పుడు విరాట్ భాయ్ని నేను ఎంఎస్కే ప్రసాద్ ఉండి విరాట్ దిస్ ఇస్ నందు మా తెలుగు కామెంటరీ ఇది హోస్ట్ చేస్తూ ఉంటారు అంటే దెన్ విరాట్ భాయ్కి ఎంఎస్కే ప్రసాదే చెప్పారు అన్న దట్ విత్ యువర్ ఇన్స్పిరేషన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ అది ఇది అంటే ఇంకా విరాట్ భాయ్కి నాకు మధ్య అవునా ఏంటి, హౌ డిడ్ యూ లూజ్ వెయిట్, వాట్ డిడ్ యూ ఈట్, హౌ మెనీ మంత్స్ డిడ్ ఇట్ టేక్ ఫర్ యూ టు లూజ్ వెయిట్ అని చెప్పి ఆ ఫొటోస్ చూసి అయినా నా ముందువి ఆఫ్టర్వి అప్రిషియేట్ చేసి అలా ఒక ఫిట్నెస్ గురించి మాట్లాడుకున్నాను నేను విరాట్ భాయ్. అంటే సార్ రవీంద్ర జడేజాతో జిమ్లో మీకు కొద్దిగా బాండింగ్ ఉందంట అసలు? అదే అంటే మన తిలక్ వర్మ ఉన్నారు కదా, ముంబై ఇండియన్స్కి ఆడతారు. తిలక్ వర్మ తెలుగు అబ్బాయి. సో నేను ఐపీఎల్ హోస్ట్ చేస్తున్నప్పుడు మేము ఏదైతే హోటల్లో ఉన్నామో అక్కడే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మేము అందరం ఒక ఇదిలో. సో జిమ్ కింద రోహిత్ శర్మ గారు, రవీంద్ర జడేజా భయ్య, మొత్తం అందరూ, తిలక్ వర్మ, ఎవ్రీబడి, జాఫ్రా ఆర్చర్, అందరు మన క్రికెటర్స్ అందరూ. సో నేను అక్కడే జిమ్. నాకు తిలక్ వర్మ మన తెలుగు అతను కాబట్టి మా ఇద్దరికి ఒక చిన్న బాండింగ్. నితీష్ కుమార్ రెడ్డి. సో తను రవీంద్ర జడేజాకి పరిచయం చేశారు నన్ను తీసుకెళ్ళి, ఇట్లా మా తెలుగు యాక్టర్ నందు అంటే అవునా అది ఇది అని చెప్పి ఆయన జడ్డుబాయి కూడా నా సినిమాలు టీజర్లు ట్రైలర్ చూసారే క్యా బాతే రే వచ్చా దిక్కరాతో హీరో హమారా అది ఇది అని సరదాగా పని చేసి జిమ్ చేసిన తర్వాత సరదాగా ఒక ఫోటో దిగాం. నేను, రవీంద్ర జడేజా ఇంకా తిలక్ ముగ్గురం దిగినట్టు. అంటే
క్రికెటర్స్ అందరూ పుష్ప 2ది తగ్గేదిలే అన్నారు. అసలు ఏ క్రికెటర్స్ పుష్ప గురించి మాట్లాడారు? పుష్ప గురించి క్రికెటర్స్తో డిస్కషన్ రాలేదు బ్రో. మేము అక్కడ ఉన్నప్పుడు ఫిట్నెస్ గురించి నేను ఏం సినిమాలు చేస్తున్నాను ఇలాంటి డిస్కషన్స్ చేసాం. అంత డీప్గా డిస్కస్ చేసే అవకాశం కలగలేదు. బట్ వాళ్ళందరికీ మాత్రం పుష్ప అనే సినిమా ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది. అంటే మాకు విజయ్ దేవరకొండ అన్న ఎన్ని సినిమాలు తీసినా అర్జున్ రెడ్డి అని అంటాం ఇప్పటికీ. మాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది నందనను సైకో సిద్ధార్థ రెడ్డిగా గుర్తుంచుకుంటారని అనిపిస్తుంది. గుర్తించుకుంటే అంతకన్నా అదృష్టమే ఉంటుంది బ్రో. ఐడ్ బి హ్యాపీ.